ఒక సంతోషకర బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా దేశానికి ఆయన సేవలు చేశారు. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారు. పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1991 నుంచి 96 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంస్కరణలు తీసుకొచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, చేస్తే ఎన్నాళ్ళుగానో అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు అనే మీమాంస ఉండిపోయేది. సో ఫైనల్గా మాజీ ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం, అందరం కూడా గర్వపడే విషయం. సో చెప్పండి పూర్తిగా ఇంకా ఆయన చేసిన సేవల గురించి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కార అవార్డు భారతరత్న అవార్డును ఇవాళ కేంద్రం మరో ముగ్గురికి ప్రకటించింది. ఇప్పటికే ఇద్దరి ప్రముఖులను ప్రకటించింది, ఇవాళ ముగ్గురికి ప్రకటించింది. గతంలోనే కర్పూరి ఠాకూర్ తో పాటు ఎల్కే అద్వానికి కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఇవాళ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, అదేవిధంగా చరణ్ సింగ్ తో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఇవాళ భారతరత్న అవార్డు కేంద్రం ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రానికి సంబంధించి పివి నరసింహారావుకు అవార్డు రావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా పివి నరసింహారావు 1991 నుంచి 96 సంవత్సరం వరకు భారత ప్రధానిగా సమర్థవంతంగా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈయన హయాంలోనే అనేక ఆర్థిక సంబంధించి అనేక సంస్కరణలు కూడా దేశంలో ప్రవేశపెట్టారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, 12 ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం పివి నరసింహారావుకు ఉన్న నేపథ్యంలోనే కొంత ఆలస్యమైన కానీ ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. వీటితో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. అదేవిధంగా హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతరత్న అవార్డు ప్రకటించింది. అయితే పివి నరసింహారావు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు, ఇక్కడ మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాల పాటు ఒక ప్రజాప్రతినిధిగా, మచ్చలేని ప్రజాప్రతినిధిగా కొనసాగిన వ్యక్తిగా మనం చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం హర్షం వ్యక్తమవుతుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి తొలి వ్యక్తికి భారతరత్న అవార్డు రావడం పట్ల సర్వత్రా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.